నమస్కారం. తెలంగాణలో ప్రస్తుత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటిపోయింది. అయినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవి సరిగా అమలు పరచలేదు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏదైతే 1 సంవత్సరంలో 2 లక్షల జాబులు ఫిల్ చేస్తామని చెప్పారో అది అమలు పరచలేదు. ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన 50-60 వేల జాబుల్ని మేమే నింపినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అట్లా చూసినా కూడా ఇంకా 1.4 lakh జాబ్స్ నింపాల్సి ఉంది. జాబ్ క్యాలెండర్ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారో, అసెంబ్లీలో కూడా ప్రకటించారో, రెండు కూడా అమలు పరచడంలో ఫెయిల్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ వచ్చిందని చెప్పి మధ్యలో కొద్ది రోజులు ఆపారు. అది అయిపోయి కూడా 2 నెలలు దాటిపోయింది. అయినప్పటికీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ కానీ లేదా మళ్ళీ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కానీ లేదా కనీసం నోటిఫికేషన్స్ విడుదల చేయడం కానీ జరగలేదు. దీని మీద కనీసం వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. అందుకని మన నిరుద్యోగులందరూ ప్రభుత్వం మీద అటు టీజీపీఎస్సీ మీద ఒత్తిడి తేవడం కోసము ఒక 9 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించడం జరిగింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చి మీరు ఎవ్రీడే అప్డేట్స్ చూడవచ్చు. ఇది జూన్ 23 తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఎవ్రీబడి జాయిన్ దిస్ మూమెంట్ అండ్ మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్.